మనం అయిపోయిన తర్వాత వినాయకుడికైతే నిమజ్జనానికైతే సిద్ధం చేస్తున్నారు. ఇది ఈవినింగ్ టైం అనమాట. ఈవినింగ్ అయితే వినాయకుడికి పూజ అది చేశారు పంతులు గారు. చేసిన తర్వాత ఇక వినాయకుడిని కదిలిస్తున్నారు. ఉద్వాసన చెప్పి అలానే ఇక తీసుకెళ్ళిపోతారనమాట నిమజ్జనానికి. చూడండి ఇక అందరూ ఇలా వచ్చి ఇది చేస్తున్నారు వినాయకుడికి. అసలు చాలా బాగా జరిగాయండి పూజలు అయితే. నాకైతే చాలా ఆనందంగా ఉంది. చాలా సెలబ్రేట్ కూడా చేశాము. ఇట్లా చూడండి ఉద్వాసన అయితే చెప్పేశారు. ఇప్పుడైతే ఇక అందరూ తీసుకెళ్తున్నారు వినాయకుడిని అది లారీ పైకి పెట్టడానికి. నాకైతే చాలా ఆనందం అనిపించిందండి. అంటే ఏ సంవత్సరం నేను ఇంత ఆనందపడలేదు. వినాయక చవితి అంటే నాకు చాలా ఇష్టం, వెళ్తుంటాను, కానీ ఈ సంవత్సరం నాకు ఒక స్పెషల్గా అనిపించింది. చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి. ఒక చెయ్యి వేస్తే ఇక వినాయకుడిని ఎంత మంచిగా పైకైతే ఎక్కించేశారు. ఏదైనా ఐకమత్యమే బలం కదండి. చూడండి వినాయకుడిని అయితే పైన పెట్టేశారు. ఇప్పుడు మేమైతే ఇంకా టైం పడుతుంది నిమజ్జనానికి వెళ్ళడానికి అనేసి అలా అందరం అపార్ట్మెంట్లో అందరం వెళ్ళి వేరే వేరే అపార్ట్మెంట్లో వినాయకుడిని అయితే అలా దర్శించుకున్నాము. చాలా బాగున్నాయి. రాధాకృష్ణుడు అయితే చూడండి అసలు వినాయకుడు చాలా బాగుంది. అలానే వేరే చోట ఈవినింగ్ టైం అన్నదానం అవుతుంది, అది కూడా భోజనం చేశాము. నాకు అన్నదానం అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి.